వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నక్కపల్లి జిల్లా రాజాపేట మండలం గత 40 రోజుల నుంచి అయితే వీళ్ళు ఈ బల్క్ డ్రగ్ పార్కు వద్దని చెప్పి ఆందోళన అయితే చేపడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు మొత్తం వీళ్ళకి సంఘీభావం తెలిపడానికి మాజీ ఎమ్మెల్యే చెంగల్ వెంకట్రావు అయితే మనతో పాటు ఉన్నారు. వెంకట గారు నమస్తే సార్. సార్ గత 40 రోజుల నుంచి వీళ్ళు ఆందోళన అయితే చేపడుతున్నారు, ఏం చెప్తారు మీరు? ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏదైతే హోమ్ మినిస్టర్ గారు ఉన్నారో కూటమి ప్రభుత్వానికి ఒక రాజీపేట వరకే 2000 మెజార్టీ ఇచ్చి ఎమ్మెల్యే చేసి హోమ్ మినిస్టర్గా గద్దెనెక్కించిన తర్వాత ఆ రోజు ఎలక్షన్ ముందు వచ్చి మీ కిడ్నీలు పాడైపోతా ఉన్నాయి, మీ ఆరోగ్యాలు పాడైపోతా ఉన్నాయి, మీ పక్షాన్ని నేను నిలబడతానని చెప్పినటువంటి వ్యక్తి ఒక్క ఫోన్ కాల్ కొడితే నేను వచ్చి మీ సమస్యగా పరిష్కారం చేస్తానని వాళ్ళు చెప్పినటువంటి సందర్భంలో ఈవేళ 39 రోజుల నుంచి వాళ్ళు పనులు పాటలు మానుకొని ఈవేళ వీళ్ళు శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే ఈ హోంమంత్రి ఏం చేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఏ హోంమంత్రి అయితే ఆ వేళ విధి లేని పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కి శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే ఆ వేళ కలెక్టర్ గారు వచ్చి మీ సమస్య పరిష్కారం చేస్తానంటే ఆందోళన విరమిస్తే ఈవేళ ఇంచుమించు 15 రోజులు అయిన తర్వాత కూడా ఈవేళ కలెక్టర్ గారు వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళు చాలా ఆందోళనగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తొందరగా మీటింగ్ పెట్టి చేయవలసి ఉంది. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను ఈవేళ, ఎందుకంటే ఏదైతే హోంమంత్రి గారు అయితే ఉన్నారో ఇది పొలిటికల్ డెసిషన్ తీసుకోవాలా. ఒక కలెక్టర్ వచ్చినంత మాత్రాన ఇక్కడ సమస్య పరిష్కారం జరగదు. మీరే రండి శాంతియుతంగా ఇక్కడ సమస్యను ఏదైతే పరిష్కారం చేయడానికి అందరం కూడా కృషి చేద్దామంటే ఈవేళ వరకు కూడా చేయకుండా నాటకాలు ఆడుతూ ఉన్నారు. మొన్న ఏదైతే ఉందో కలెక్టర్ గారు వచ్చి 2 రోజుల్లో 2 గంటల టైం ఇచ్చి మీకు మీటింగ్ రండి అంటే మేమందరం రాము, 2 రోజులు టైం ఇవ్వాలని నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను. మేము ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు ఏ పక్షాన్ని ఉంటారో ఆ పక్కన మేము ఉండవలసిన అవసరం మా బాధ్యత, అంతే తప్ప ఇంకా దీన్ని రాజకీయం చేయడానికి మా ఉద్దేశం కాదు. ప్రజలు ఏ డిమాండ్ అయితే ఆ డిమాండ్ కనుక మీరు కనుక శిరసావహించి రద్దు చేసుకోకపోతే మత్స్యకారులు, ఇది ఒక మత్స్యకారుల సమస్య ఒకటే కాదు, రైతాంగ సమస్య. ఈవేళ ఏ స్టీల్ ప్లాంట్ అయితే వచ్చిందో ఆ స్టీల్ ప్లాంట్కి అందరం కూడా అంగీకరించాం. ఎందుకంటే 60,000 ఉద్యోగాలు వస్తారు. కావాలంటే ఈ 2,000 ఎకరాలు కూడా స్టీల్ ప్లాంట్కి ఇచ్చుకుంటారు, ఇంకేం కట్టుకుంటారో చెయ్యండి తప్ప ఈ యొక్క 2 ఫ్యాక్టరీల వల్ల ఎట్రోవాల్ కానీ డెక్కన్ వల్ల కూడా మత్స్య సంపద అంతా కూడా నాశనం అయిపోయింది. ఈ 2,000 ఎకరాల్లో కనుక ఇంకొక 100 ఫ్యాక్టరీలు కనుక వచ్చినట్టయితే మత్స్యకారుడికి ఒక్క చేప పిల్ల కూడా రాదు. వీళ్ళ ఆరోగ్యాలు ఇప్పటికే వీళ్ళ క్యాన్సర్లు కానీ కిడ్నీల బారి నుంచి కూడా తెలుసుకొని ఒకటి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఒకటే స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీరు ఫ్యాక్టరీని రద్దు చేసుకొని పెద్ద మనిషితో కనుకుంటే మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. లేదు మా శవాల మీద మీరు ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ కట్టాలంటే కూడా దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల తరపున ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు మీరు అందరూ కూడా ప్రజల పక్షాన్ని న్యాయం చేస్తారని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇది కూటమి ప్రభుత్వం ఈ బల్క్ డ్రగ్ పార్క్ విరమించుకోకపోతే ఎంత తీవ్ర ఆందోళనకు అయితే చేపడతాం. కంపల్సరిగా వైఎస్ఆర్సీపీ ఈ బాధితుల అండదండగా నిలబడుతుంది. కంపల్సరిగా మేమంతా నిలబడి ఈ బల్క్ డ్రగ్ పార్క్ వెనక పంపించే ప్రయత్నం అయితే చేస్తాం. ప్రభుత్వం దీన్ని వెనక తీసుకోకపోతే రానున్న రోజుల్లో మా ఉద్యమం మరింత తీవ్ర రూపం దారుస్తుందని చెప్పి మాజీ ఎమ్మెల్యే చెంగల్ వెంకట్రావు అయితే తెలియజేస్తున్నారు. ఇంటిలో కూర్చో ఏంటమ్మా ఆ కార్యక్రమాలు అంతే. ఏంటిది మీరు అధికారం ఉందని చూశారు. నిన్నటి నుంచి రాజ్యం పెడతామంటే ఇక్కడ వెళ్తామంటే తెలుసు. మీరు ఎంతమంది వెళ్తారు? మేమేమైనా సంఘంతో చెప్తున్నా, మేమైనా ప్రదర్శనమా, ఏదైనా ఈ ప్రాంతంలో చేయడాక ఏంటి మీ ఉద్దేశం? ఎందుకు వస్తుంది? ఇప్పుడు చెప్పారు, మీరు చెప్తున్నారు ఐడి కార్డు కావాలి, ఐడి కార్డు కాదు. ఈ ప్రాంతంలో భారతదేశంలో ఈ భారతదేశం తిరగడానికి రాజ్యాంగ హక్కు
బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏనాడు రాజ్యాంగం రాశారు. ఎక్కడ వేస్తారు భారతదేశంలో ఎక్కడికి వెళ్తారు మనకు ఉంది. కానీ ఇవాళ వచ్చి అడుగుతున్నాను ఎందుకు నీకు పాటు ఏం తప్పు చేశారు? మీరందరూ సగంగా చెప్తారా? రెండు సగంగా చెప్తారా? మీరు పదడానికి సమాధానం పడడానికి మీకు లేదా ఏంటి మేము ఉద్దేశం? అందుకు నేను మనం చేస్తాను ఎవరికి కూడా అమ్మా ఇది ఏం కావాలి మిత్రులు ఆగండి. మీ అందరితో వ్యాపారంతో మీ అందరితో ఆలోచనతో ఈ దుర్మార్గం పెద్దగా ఎట్టి ప్రయత్నంలో ఎలాగైనా ఇప్పటికే మీరు చేర్చారు. ఇప్పటికే మీరు నాకు చెప్పారు 2009 చెప్పించారు. బాధ్యత కాబట్టి దయచేసి ఈ కోరికల్లో ఏదైతే మీరు మమ్మల్ని కాపాడాలని ఏదైతే మీరు ఉద్యోగం పెట్టి ఏదైతే బ్రేకర్ పెట్టుకుని అందరూ చెప్తున్నారు. కానీ ఆటో వరకు మీతో పాటు పోరాటం చేస్తాం. దాన్ని పోరాటం చేస్తాం. మీరు ఒప్పించాలి మీ ఆలోచన ప్రకారమే తప్ప మీ ఆలోచన భాగంగా ఏ విధంగా మీతో అంటే మీ అందరికీ మనం చేస్తాను. మనం ఎందుకంటే ఈ ప్రభుత్వానికి తెలవలేదు. ఈ ప్రభుత్వం తెలవలేదు. ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం మానవత్వం లేదు. ఈ ప్రభుత్వం దాడి లేదు. ఈ ప్రభుత్వం నీతి లేదు. ఎంతసేపు ప్రభుత్వాన్ని మనకి చెప్పారంటే ముందు మా నాయకులు మీద పంపిస్తాం, సంఘీభావం తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి మనకి ఆఖరి చేస్తాం. మనకి కష్టం వచ్చినప్పుడు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మీద వచ్చి మనకి సంఘీభావం తెలియజేసి ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం అనేటువంటి మాట మీకు ఇవ్వమని చెప్పి కూడా పంపించాలనేటువంటి విషయాన్ని మరోసారి ఇప్పుడే పెద్దలు చెప్పారు. దానికి కట్టుబడి ఉన్నాం. అవసరమైనప్పుడు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మన గ్రామానికి ఇచ్చేసి మీ అందరికీ కూడా అంతగా నిలబడతారనేటువంటి విషయాన్ని మరోసారి సందర్భంగా తెలియజేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.